సో వెల్కమ్ టు డెహ్రాడూన్. నేను మీ డాక్టర్ వెంకీనాయుడు. సో గత 15 ఇయర్స్ నుంచి మనం డిఫరెంట్ యూనివర్సిటీస్కి పేరెంట్స్ని తీసుకెళ్ళడం, అలానే యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు డెహ్రాడూన్లో ఉన్న వన్ ఆఫ్ ద ఈ ప్రీమియం ఇన్స్టిట్యూషన్ అయిన గ్రాఫికెరా యూనివర్సిటీలో ఉన్నాం. సో ఇక్కడ లక్కీలీ ఏంటంటే మన తెలుగు పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మనం ఫీడ్బ్యాక్ కావచ్చు, ఎందుకు గ్రాఫికెరా యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, వాళ్ళకి అసలు ఈ తెలుగు స్టేట్స్ నుంచి ఈ డెహ్రాడూన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఎడ్యుకేషన్ కోసం అన్న విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ ఆల్. సో మీరందరూ మన తెలుగు వాళ్ళు కదా? అవును. సో ఎక్కడి నుంచి వచ్చారండి? నెల్లూరు. నెల్లూరు. ఓకే, గ్రేట్. సో ఎందుకంటే నేను తెలుగు స్టేట్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేసింది నెల్లూరు నుంచి ఎక్కువగా పేరెంట్స్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి బాగా ఆలోచిస్తారు. వాళ్ళు పిల్లల్ని ఎంత దూరమైన ఎడ్యుకేషన్ కోసం పంపిస్తారు. ఈ రోజుల్లో ఇతర దేశాలకి పంపిస్తున్నప్పుడు సో మీరు తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణ కావచ్చు, మనకి చెన్నై, నియర్ బై చెన్నై కావచ్చు, ఇలా. సో ఎందుకు మీరు గ్రాఫికెరా డెహ్రాడూన్లో రావడానికి రీజన్, అసలు మీకు యూనివర్సిటీ గురించి ఎలా తెలుసు? ఓకే. మాకేమంటే మేము డిఫరెంట్ యూనివర్సిటీస్ అరౌండ్ ఇండియా బ్రౌజ్ చేస్తున్నప్పుడు మాకు ఈ గ్రాఫికెరా అనే యూనివర్సిటీని మేము చూసాము. ఈవెన్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడా చూసాము. రూర్కేలో అక్కడ ఇక్కడ. కాకపోతే ఇది మాకు బెస్ట్ అనిపించింది. మాకు కావాల్సిన ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. మేము అబ్రాడ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు నా కొలీగ్స్ కూడా కొంతమంది నేను చూసాను. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళొచ్చి రియల్ టైమ్‌లో ఇంటర్న్‌షిప్స్ మా కంపెనీలో చేస్తున్నారు. సో అట్లాంటి ఎడ్యుకేషను, రియల్ ఎక్స్‌పోజర్ కావాలి వీళ్ళకి. స్కిల్స్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ అది వీళ్ళు స్టార్టింగ్ చదువుకుంటున్నప్పుడే బుక్స్ ఓరియెంటెడ్‌గా కాకుండా ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా కావాలని మేము సెర్చ్ చేస్తున్నప్పుడు మాకిది బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. సో ఇక్కడ కంపెనీస్ కానీ, ఇక్కడ స్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న ఐఓఎస్ పవర్డ్ బై యాపిల్, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ మాకు ఓకే అనిపించాయి. ఇక్కడికి మేము చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇక్కడ ఉంది అనేసేసి మా కిడ్స్ ఇక్కడ చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కానీ, వాళ్ళ కమింగ్ ఏదైనా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇంకా ఎంఎస్సి అట్లా చేయాలనుకున్నా కానీ ఇది ఒక స్టెప్పింగ్ పాయింట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము. సో అందుకని మేము ఈ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాం. ఓకే మేడం, క్యాంపస్ మొత్తం చూసారండి? ల్యాబ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అనిపించింది మీకు? మొత్తం క్యాంపస్ మొత్తం చూసాము. ఈ 2 కాలేజెస్ క్యాంపస్ మొత్తం చూసాము. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. కిడ్స్ ఏవైతే వాళ్ళు ఇంకా ఎలాబరేట్ చేసుకొని, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకొని, మిగతా కంట్రీస్ వాళ్ళతోటి కానీ, మిగతా స్టేట్స్ వాళ్ళ స్టూడెంట్స్ తోటి కానీ ఇంటరాక్ట్ అయితే వీళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ కల్చర్ నేర్చుకోవచ్చు, లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్‌పోజర్ మాత్రం చాలా బాగుంది. సో స్టూడెంట్ గోయింగ్ ఫార్వర్డ్ బాగా ఎక్స్‌పోజ్ చేసుకొని అందరితోటి ఇంటరాక్ట్ అయితే వీళ్ళు చాలా కల్చరల్ వైజ్‌గా కానీ, ఎడ్యుకేషనల్ వైజ్‌గా కానీ మంచి నాలెడ్జ్ గెయిన్ చేయగలరు ఇక్కడ. ఆ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో మనం అలానే పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాకే కదమ్మా, మీరు యాజ్ ఏ స్టూడెంట్గా మనం గ్రాఫికెరా ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇక్కడ గ్రాఫికెరాలో ఏంటంటే నాట్ ఓన్లీ ద స్టడీస్, ఇక్కడ ప్రాజెక్ట్స్ని కూడా మనం ఓన్గా బిల్డ్ చేసుకునే దానికి టీచర్స్ సపోర్ట్ ఇస్తారు. టీచర్ సపోర్ట్తో మనం 2 ఇయర్స్ కోడింగ్, నా ఫ్యూచర్ ఎలాగంటే 2 ఇయర్స్ కోడింగ్ చేసుకొని 2 ఇయర్స్ కోడింగ్ తర్వాత 2 ఇయర్స్ కోడింగ్తో పాటు అదర్ కంట్రీస్లో స్కాలర్షిప్కి ట్రై చేసే అవైలబిలిటీలో 2+2 ఇంటర్న్షిప్స్ ఉంటాయి. 3+1 కూడా అక్కడికి వెళ్ళి చదువుకునేటట్టు ఉంటుంది. పైగా ఇక్కడ ఇంటర్న్షిప్ ప్యాకేజెస్ కూడా చాలా హైగా అవైలబిలిటీ ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్. సో ఇక్కడ ఇంటర్న్షిప్తో పాటు కాకుండా ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఐఓఎస్ పవర్డ్ బై యాపిల్ అండ్ ఎన్విడియా ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ హైలీ స్పెసిఫైడ్ కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. సో నా ఫ్యూచర్ పరంగా బిల్డ్ చేసుకునే దానికి గ్రాఫికెరా ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, సో మీకు అసలు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఇంకా చెన్నై, మాకు నియర్ బై ఉండే చెన్నై అక్కడంతా కూడా చూశాను. వేరే స్టేట్స్కి కూడా వెళ్ళి చూశాను. కానీ నాకు అక్కడంతా ఏం నచ్చలేదు. ఇక్కడికి వచ్చి గ్రాఫికెరా చూశాను. ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. నాకు ప్లేస్మెంట్స్ కావాలి కాబట్టి గ్రాఫికెరా చూస్ చేసుకున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, మీకు ఎలా అనిపించిందమ్మా మీరు ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి రీజన్? నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు రిషిత్. అండ్ నేను ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసం వచ్చాను. నేను చాలా కాలేజ్ ఎతికాను కానీ అంత ప్లేస్మెంట్స్ ఏం దొరకలేదు నాకు. సో ఇక్కడ చాలా హై ప్యాకేజెస్ హై లెవెల్లో ఉన్నాయి. సో నేను అందుకని ఇక్కడ చూస్ చేసుకున్నాను.
అండ్ ఉత్త ఎడ్యుకేషన్ కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ కావాలంటే ఇక్కడ చాలా బాగున్నాయి గ్రాఫిక్ ఎరాలో. ఎన్సీసీ కానీ, పెద్ద గ్రౌండ్ కానీ, క్రికెట్ కానీ, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకు నేను గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సరే అండి, స్టూడెంట్స్ చెప్పినట్లు వాళ్ళకి నచ్చడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. యాజ్ ఏ పేరెంట్స్గా, ఓ తెలుగు పేరెంట్గా మీరు మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి రీజన్ ఏంటి? జనరల్గా మేము సౌత్ సైడ్ మొత్తం చూసి వచ్చాము కాలేజెస్ అన్నీ. అక్కడ తర్వాత నార్త్ కూడా గుజరాత్ స్టేట్ ఇవన్నీ చూస్ చేసి వచ్చాము. అక్కడ కంటే కూడా ఇక్కడ డెహ్రాడూన్ వచ్చిన తర్వాత మేము వాటికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగుంది కాలేజీ. మెయిన్ సెక్యూరిటీ పరంగా ఆడపిల్లలు మాకు ఓకే, సెక్యూరిటీ పరంగా కాలేజ్ చాలా బాగుంది చూడడానికి. ఎక్కడ చూసినా సెక్యూరిటీ కావచ్చు, క్యాంపస్లో హాస్టల్స్ దగ్గర ఫెసిలిటీ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు. పిల్లలు ఇక్కడ ఐఓఎస్ ల్యాబ్స్ ఉన్నాయి. పిల్లలకి ఫ్యూచర్ ఏదన్నా ఖాళీ టైమ్స్లో నేర్చుకోవడానికి వాళ్ళకి ఏదన్నా ఫర్దర్గా లైఫ్ బాగుంటుందనే ఆలోచనతో మేము ఇక్కడ చూస్ చేసుకున్నాం. ఓకే సార్. ఓకే, చూసి వచ్చాను. చెన్నై కానీ, గుజరాత్ కానీ అన్నిటికి మీద అన్నీ నాకేం అంతగా అనిపించలేదు. ఇక్కడికి డెహ్రాడూన్కి వచ్చిన తర్వాత ఈ కాలేజ్ చూసిన తర్వాత నాకు కొంచెం భరోసా అనిపించింది. ప్రతి ఒక్కది ఇక్కడ సెక్యూరిటీ కానీ, వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మనం ఏదన్నా అడిగినా కానీ ఇమీడియట్గా అడిగి చూపించడం కానీ, ప్లస్ మెస్ కూడా బాగుంది, మనం తినేదట్టే బాగుంది, ఇబ్బంది లేదు. అందుకని దీన్ని చూస్ చేసుకున్నానండి. ఓకే సార్. సార్ మీ పాపనా బాబునా సార్? నాకు పాప అండి. పాప సెక్యూరిటీ పరంగా కూడా నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. సార్ మీరేం చెప్తారు? మీరు యూనివర్సిటీలో పాప బాబు అండి మీ? మా బాబు అండి. ఓకే ఓకే అండి. మేము చాలా కాలేజ్ చూసాము కానీ అన్నిటిని మించి బెస్ట్ కాలేజీ డెహ్రాడూన్ గ్రాఫిక్ ఎరా అనిపించింది. అందుకని ఇక్కడే. కాకపోతే మా రిలేటివ్స్ అందరూ ఎంత దూరం ఎందుకొని అనేది పెద్ద పాయింట్ అవుట్ లేపారు. ఓకే, కానీ మేమేమనుకుంటున్నామంటే దూరం అనేది ఇంపార్టెంట్ కాదు, దూరమే పెద్ద ఇది కాదు. అందుకనేసి కాలేజీ బెస్ట్ కాలేజీ కావాలని అనేసి తీసుకొచ్చి దీంట్లో జాయిన్ కూడా చేసేసాము. ఓకే ఓకే. మీరు అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా చాలా బాగుందండి. చూసిన వాటిల్లో కల్లా బెస్ట్ కాలేజీ అనిపించింది. గ్రౌండ్ కానీ, జిమ్ కానీ, అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందుకని గ్రాఫిక్ ఎరా ఎంచుకున్నాము, దీంట్లోనే జాయిన్ చేసాం. సో ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రసాద్ గారు, మీ గురించి నేను కొన్ని విన్నాను. మీరు ఇంతకుముందు వేరే కంట్రీస్లో వర్క్ చేసి ఇండియాకి వచ్చారని. అసలు మీరు గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ గురించి మీకు ఎలా తెలుసు? దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? మీ పాపని ఎందుకు ఇక్కడ జాయిన్ చేశారు? యాక్చువల్లీ నేను 2003లో యూరోప్కి వెళ్ళాను, ఎస్పెషల్లీ స్పెయిన్. అక్కడ యూరోలా కాలేజీలో జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మా పిల్లల కాడికి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. నేను అబ్జర్వేషన్ చేసిన దాంతో కావచ్చు, ఇక్కడుండే టెక్నాలజీ ప్రకారం కావచ్చు, ఇండియన్ యూనివర్సిటీలో నేను వెళ్ళి వచ్చిన వాటిల్లో కావచ్చు, గ్రాఫిక్ ఎరాలో టోటల్గా చాలా డిఫరెంట్ అనిపించింది. ఎస్పెషల్లీ ల్యాబ్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానీ, ఇవన్నీ కంపేర్ చేస్తే లైక్ యూరోప్ గుర్తొచ్చింది. సో టెక్నాలజీ పరంగా యూరోప్ కావచ్చు, అదర్ కంట్రీస్ కావచ్చు, టెక్నాలజీని వాడుకుంటున్న ఏకైక సంస్థ గ్రాఫిక్ ఎరా అనిపించింది. సో ఐఎమ్ రెడీ టు జాయిన్. మా పాపని ఇక్కడే జాయిన్ చేయాలనే ఉద్దేశంతో జాయిన్ చేశాను. ఓకే సార్. ఓకే. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో చూశారు కదండి, ఇక్కడున్న మన తెలుగు పేరెంట్స్తో మనం మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. అండ్ చాలా యూనివర్సిటీస్ ఎలా ప్రమోట్ చేస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాది సెంట్రలైజ్డ్ ఏసీ క్యాంపస్, అలానే వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, వెజ్జా నాన్ వెజ్, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడున్న పేరెంట్స్ విజిటింగ్ వచ్చినప్పుడు కూడా ఏ రోజు మాకు ఫుడ్ గురించి మాట్లాడడం సెకండరీ పార్ట్. ఎస్పెషల్లీ వీళ్ళు అడిగింది అంటే ఇండస్ట్రీ రెడీ కరికులం ఉందా లేదా, అలానే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. సో చాలా యూనివర్సిటీస్ ఏమంటారంటే మేము సబ్జెక్ట్ నేర్పిస్తాం, ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళే తెచ్చుకుంటారు. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ కూడా సబ్జెక్ట్ నేర్పిస్తున్నాయి, బట్ ప్లేస్మెంట్స్ కూడా క్యాంపస్లో ఇస్తున్నాయి. ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా ఓన్లీ సబ్జెక్ట్ నేర్పించడం అనేది కరెక్ట్ కాదు. పిల్లలు ఎవరైనా కానీ మన ఈ 4 ఇయర్స్ కాదు 40 ఇయర్స్ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కూడా. కాబట్టి వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే ప్లేస్మెంట్స్ బెటర్గా ఇస్తుంది, హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఇస్తుంది, అలాంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నట్టయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. అది గ్రాఫిక్ ఎరా
ప్లేస్మెంట్స్లో నెంబర్ 1 అని. అందుకనే గ్రాఫికెరాకు ఒక పేరు ఉందండి. ఇట్స్ అ ప్లేస్మెంట్ ఫ్యాక్టరీ అంటారు. అంటే ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ ప్రాజెక్ట్ మ్యాండేటరీ, సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ మ్యాండేటరీ, ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ ఇండియాలో. అండ్ దట్ టు బి ఇండియాస్ ఫస్ట్ జెన్ఏఏ క్యాంపస్, అది మనకి గ్రాఫికెరా. మీరు ఈవెన్ గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఇండియాస్ ఫస్ట్ జెన్ఏఏ క్యాంపస్ అంటే మనకి గ్రాఫికెరా వస్తుంది. దాంతోపాటు ఐఓఎస్ ల్యాబ్, వీళ్ళందరూ చూసారు ఆల్రెడీ పేరెంట్స్. ఇన్ఫోసిస్, యాపిల్ కంపెనీతో కొలాబరేట్ అయిన ఐఓఎస్. అండ్ సూపర్ కంప్యూటర్, అది కూడా ఎన్విడియా కొలాబరేషన్తో సూపర్ కంప్యూటర్. అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్తో బాష్ కంపెనీతో ఉంది, అలానే టాటా కంపెనీతో ఉంది. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ ఇండియాలో, అది గ్రాఫికెరా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలన్నా, లేదా అడ్మిషన్ ప్రాసెస్ మీకు తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ and time. Okay, thank you. All the best for your future. Thank you.